హాయ్ ఫ్రెండ్స్, మీ టీవీ రిమోట్ లేదా సెటప్ బాక్స్ రిమోట్ పనిచేయడం లేదా? మీ దగ్గర ఉన్న పనిచేయని ఎలాంటి పాత రిమోట్ ఉన్నా దానిని సింపుల్ గా ఈ పెన్సిల్ మరియు ఎరేజర్ ఉపయోగించి మీరే సొంతంగా రిమోట్ ను బాగు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, రిమోట్ లో ఏ బటన్ ని ప్రెస్ చేసినా రిమోట్ పని చేయడం లేదు. దీనిని ఇప్పుడు ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా రిమోట్ లో ఉన్న బ్యాటరీస్ ను రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా టెస్టర్ లేదా స్క్రూ డ్రైవర్ తో రిమోట్ ఎడ్జ్ ను నెమ్మదిగా ఇలా రిమూవ్ చేయాలి. రిమోట్ కు పైన అలాగే కింద ఉండే క్యాప్స్ రిమూవ్ చేశాక చూడండి, ఇక్కడ రిమోట్ లో ఉండే బటన్స్ ప్రెస్ చేసే ప్లేస్ లో, అంటే ఈ లైన్స్ లో ఉండే ప్లేస్ లో పెన్సిల్ తో ఇలా రబ్ చేయాలి. ఇలా రిమోట్ లో ఉండే ప్రతి బటన్ ని ఈ విధంగా రబ్ చేయాలి. అన్ని పెన్సిల్ తో రబ్ చేశాక బ్యాటరీస్ పెట్టే ఈ స్ప్రింగ్ ను కూడా ఎరేజర్ తో ఇలా రబ్ చేయాలి. ఈ స్ప్రింగ్స్ కు ఉండే డస్ట్ అంతా పోయే వరకు ఎరేజర్ తో రబ్ చేయాలి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా బిగించాలి. నెక్స్ట్ బ్యాటరీస్ ను రిమోట్ లో వేసి ఒకసారి చెక్ చేయాలి. చూడండి, రిమోట్ లో ఏ బటన్ ని ప్రెస్ చేస్తున్నా ఫ్రంట్ బల్బ్ వెలుగుతుంది కదా. చూడండి, ఈ రిమోట్ తో టీవీ ఆన్ చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, రిమోట్ పని చేస్తుంది కదా. సో ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా పనిచేయని పాత రిమోట్ ఏదైనా ఉంటే ఇదే ప్రాసెస్ లో మీరు కూడా రిపేర్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.